జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్లను టీడీపీ స్వాగతించింది. పవన్ సీట్ల ప్రకటనపై తమకేం ఇబ్బంది లేదని టీడీపీ నేత బోండా ఉమ స్పష్టం చేశారు. పవన్ కామెంట్లలో తప్పేం లేదని, టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయన్నారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారని, ఆ సీట్ల విషయంలో తమకే ఇబ్బంది లేదన్నారు. పవన్ 2 సీట్లు కాకుంటే 4 సీట్లు ప్రకటిస్తారు. దీనిపై వైసీపీకి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు బోండా ఉమ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు మీరు ఏం జరిగిపోయిందని ఏ రోజు మాట్లాడినటువంటి అంశాలని ఈరోజు అమ్మడి రాంబాబు అవ్వచ్చు, కొట్టు సత్యనారాయణ అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, లేదంటే ఇంకొక 4-5 రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది, కాపులకేదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ ని బోండా ఉమ సమర్థిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, టీడీపీ మొత్తానికి పవన్ వ్యాఖ్యలపై నష్ట నివారణ చర్యకు రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా వ్యవహారాన్ని గంటల వ్యవధిలోనే తనకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. ఏదైతే ఈరోజు పవన్ చేసిన వ్యాఖ్యలు మాకు సమ్మతమే, మాకు లేని ఇబ్బంది మీకెందుకంటూ వారు వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. ఈరోజు బోండా ఉమ కావచ్చు, నక్కా ఆనందబాబు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. పవన్ కి అదేవిధంగా టీడీపీకి మధ్య వివాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తుందని, ఎట్టి పరిస్థితిలో కూడా వారి ఆటలు సాగవని తీవ్ర స్థాయిలో తీవ్ర హెచ్చరిక స్వరంతో టీడీపీ నేతలు అయితే మండిపడుతున్నారు. బోండా ఉమ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ఏదైతే వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉదయం చేసిన ఏదైతే సీట్ల ప్రకటన కూడా ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఇది మాకు ఇబ్బంది లేదు, మీకేంటి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. రెండు కూడా అందరూ అనుకునేవే కదా, మాకు చాలా స్పష్టత ఉంది. 2 పార్టీలకి సీట్ల కేటాయింపుపై ఇప్పటికే ఈ సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. వీలైనంత తొందరలోనే మొత్తం కూడా పొత్తుకు సంబంధించిన ప్రకటన కూడా చేస్తామని కూడా బోండా ఉమ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మొత్తం కూడా ఏదైతే పార్టీ తరఫున అధికారికంగా పొత్తు అంతా అయిన తర్వాత పార్టీ ప్లాట్ఫామ్ మీదే టికెట్ల కేటాయింపుకు సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని కూడా ఆయన తీవ్ర స్థాయిలో వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే కాపు సామాజిక వర్గం చెందిన మంత్రులు పవన్ కళ్యాణ్ పై కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి 2 పార్టీల మధ్య వివాదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏనాడైనా సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ వ్యవహారం కావచ్చు, అనేక ఇబ్బందుల విషయంలో ఏనాడైనా వీరు నోరు తెరిచారని తీవ్ర స్థాయిలో బోండా ఉమ మండిపడ్డారు. ఏదైనా 2 పార్టీల మధ్య వివాదాలు సృష్టించేందుకు గోతికాడ నక్కల్లాగా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైనా ఈ ఉదయం జరిగిన వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా 2 పార్టీల మధ్య కొంత గ్యాప్ ఉందని ప్రచారం అయితే జరిగింది. మొత్తం కూడా టీడీపీ నేతలంతా కూడా నష్ట నివారణ చర్యకి రంగంలో దిగారు. బోండా ఉమని దీనికి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడమని చెప్పడం జరిగింది. పార్టీ అధిష్టాన వర్గం బోండా ఉమ చాలా స్పష్టంగా చెప్పారు, 2 పార్టీల మధ్య ఎటువంటి వివాదం లేదు, ఇది మొత్తం పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఇబ్బంది కాదు, మాకు లేని ఇబ్బంది ఈ ప్రతిపక్షాలకు వేరే పార్టీలకు ఏమొచ్చిందని చెప్పి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే విధమైన బంధం రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. సోషల్ మీడియా ద్వారా కూడా 2 పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీకి చెందిన సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తుంది. సీట్ల ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారని కూడా మండిపడ్డారు. బోండా ఉమ అయితే చాలా సీరియస్ గా పార్టీ వాణిని అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా 2 పార్టీల మధ్య పొత్తు 10 ఏళ్ల పాటు ఉంటుంది, 2 పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఎవరు ప్రయత్నించినా కానీ అది సక్సెస్ కాదు అని చెప్తున్నారు. ఏదైనా సీట్ల కేటాయింపు సంబంధించి 2 పార్టీల అగ్రనేతలు నిర్ణయాలు తీసుకుంటారు. వీలైనంత తొందరలోనే ఇరు పార్టీల అగ్రనేతలు కూర్చొని సీట్ల కేటాయింపుకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. ఏదైతే ఈ రోజు ప్రకటించారో రాజానగరం కావచ్చు, అదేవిధంగా రాజోలు కావచ్చు, వీటికి సంబంధించి కూడా పార్టీపై కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలోనే ప్రకటిస్తారని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. దాంట్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మొత్తానికి ఈ రోజంతా జరిగిన ఇష్యూని టీడీపీ అయితే కొంత తేలిగ్గా తీసుకుంది. మొత్తానికి ఇష్యూని అయితే టీడీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇష్యూని క్లోజ్ చేసే విధంగా వ్యవహారం ముందుకు తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. పొత్తులో ఉన్న నేపథ్యంలో
ఉమ్మడిగా ఒకేసారి ప్రకటన విడుదల చేస్తాయి ఈ అంశానికి సంబంధించి అని భావించినప్పటికీ కూడా టీడీపీ ఒక పక్క అలాగే జనసేన ఒక పక్క విడివిడిగా 2 సీట్లకు సంబంధించి ఇలా ప్రకటించడం పట్ల ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది అని తెలుస్తోంది. దీన్ని ఇప్పుడు కవర్ చేసినప్పటికీ కూడా క్లియర్ గా అర్థమవుతోంది అనేది తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఈరోజు టీడీపీ వర్గాలు చెప్పేది పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా చూడాలి. అనేక అంశాలను ఆయన లేవనెత్తారు. ఆ ఫ్లోలో ఏదైతే 2 సీట్లు ఒత్తిడి వచ్చిన మాట వాస్తవమేనో, ఒత్తిడి వచ్చినా కూడా అతను 2 పార్టీల మధ్య గ్యాప్ ఉందనే విధంగా కూడా ఏమీ చెప్పలేదు. ఆ 2 సీట్లు ప్రధానంగా రాజానగరం కావచ్చు, రాజోలు కావచ్చు, ఇవన్నీ కూడా పొత్తులో భాగంగా ఆ పార్టీకి వెళ్ళేవి. అది అందరికి తెలిసిన విషయమే. అందుకనే ఆ 2 సీట్లు ప్రకటించారు. దీంట్లో ఎటువంటి వివాదం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం అనేక అంశాలను తెరపైకి తీసుకున్నా కేవలం ఆ అంశాలనే పట్టుకొని వివాదాలు సృష్టించే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పి టీడీపీ నేతలైతే మండిపడుతున్నారు. ఏదైనా వీలైన తొందరలోనే పవన్ కళ్యాణ్ త్వరలోనే ఢిల్లీ కూడా వెళ్తున్నారు. వీరి పొత్తు మరింత ముందుకు పోతుంది. వీరి పొత్తులో మరో భాగస్వామ్యం బీజేపీ కూడా కలవబోతుందని ఈ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీల మధ్య విభేదాలు అయితే ఎవరూ సృష్టించలేదు. కలిసిమెలిసి పనిచేస్తాము. చిన్న చిన్న సీట్ల దగ్గర అడ్జస్ట్మెంట్లు ఉన్నా కూడా చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిశారు. తమ పార్టీకి సంబంధించిన సీట్ల గురించి చంద్రబాబుతో చర్చలు జరిపారు. చంద్రబాబు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏదైతే జనసేనకి ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ ఉన్న టీడీపీ శ్రేణుల్ని మానసికంగా సిద్ధంగా కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2 పార్టీల మధ్య ఏదైనా సరే పొత్తులు అన్నప్పుడు చిన్న చిన్న అంశాలు అయితే ఉంటాయి. చిన్న చిన్న విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీల అగ్రనేతలు రెండింటినీ సర్దుబాటు చేస్తారు. జనసేన నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేస్తారు. టీడీపీ నుంచి ఇబ్బందులు ఉంటే చంద్రబాబు సర్దుబాటు చేస్తారు. ఏదైనా వేరే వారికి ప్రమేయం లేకుండా అగ్రనేతలు మాత్రమే ఈ వ్యవహారాన్ని చూసే అవకాశం ఉంది. దీన్ని పెద్ద వివాదంగా చూడవద్దని చెప్పి 2 పార్టీలు ఇప్పుడే చెప్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.